సొసైటీ ఎన్నికల్లో 15కు 15 గెలిచి పార్టీ అధిష్టానానికి గిఫ్ట్ ఇవ్వాలని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు అన్నారు. చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్లు, ప్యాక్స్ చైర్మన్లు, డైరెక్టర్లతో రామ్మల్లిక్ సమావేశమయ్యారు. డీసీసీబీ, ప్యాక్స్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 100% గెలిచే విధంగా అందరూ కృషి చేయాలని చైర్మన్లకు రామ్మల్లిక్ ఆదేశించారు. అనంతరం విశాఖలో మంత్రి నారా లోకేష్ 7 కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నారని, దీంతో రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. జగన్ హయాంలో 3 రాజధానుల పేరిట పెట్టుబడిదారులను భయపెట్టారని, అందుకే ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గర్విడ్ మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు సారిపక్క సురేష్, గొర్ల మండల మాజీ ఎంపీపీ వెన్నె సన్యాసి నాయుడు, మాజీ జడ్పీటీసీ కిరణ్ రాజు, మెరకముడదం మండల మాజీ ఎంపీపీ తాడ్డి సన్యాసి నాయుడు, ఏఎంసీ చైర్మన్ తాడ్డి చందు, వైస్ చైర్మన్ దాసరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఐటీ మినిస్టర్గా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ కూటమి ప్రభుత్వంలో 7 కంపెనీలకి ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది. దాంట్లో ముఖ్యమైనవి మరి అదాని డేటా సెంటర్ ఒకటైతే, రెండోది కాగ్నిజెంట్ 8 ఎకరాల్లో పెట్టబోతున్నారు. 8,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. కాగ్నిజెంటే కాకుండా మరొక 5 ఐటీ కంపెనీలకు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. వాటిలో మెడిసిన్స్కి సంబంధించినవి కొన్ని అయితే, ప్రాపర్ ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి కొన్ని అయితే, కొన్ని ఫైనాన్స్కి సంబంధించినవి, కొన్ని డేటా సెంటర్కి సంబంధించినవి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున, అంటే విశాఖపట్నాన్ని ఏదైతే 2024లో ముఖ్యంగా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముగించే సమయంలో మరి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో 30,000 కోట్లతో నేను అభివృద్ధి చేస్తాను అని. ఆ మాటకి ఈరోజు కట్టుబడుతూ 30,000 కోట్లు కాదు, 2,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొస్తున్న మా నారా లోకేష్ గారికి ఉత్తరాంధ్ర ప్రజల తరపున, చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల తరపున ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఎత్తున మరి ఉత్తరాంధ్రకి మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. గడిచిన 5 సంవత్సరాలు 3 రాజధానులని, 5 రాజధానులని, అదని ఇదని వచ్చిన కంపెనీలు తిప్పికొడితే జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఈరోజు మరి నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో మన అందరం కూడా చూస్తున్నాం. దానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రనే మరి పెద్దపీట వేసి ఒక పక్క మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంలో వస్తుంటే, భోగాపురం దగ్గర మొదలు పెడితే కాపులుప్పాడు వరకు ఈరోజు ఐటీ హిల్ 1, ఐటీ హిల్ 3, ఐటీ హిల్ 4లో ఈరోజు కనీ విని ఎరగని విధంగా మరి ఈ 8 కంపెనీలు ఓపెనింగ్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో విశాఖపట్నంకి ఐటీ కంపెనీలు రావాలని చెప్పి ఏదైతే ఆకాంక్ష ఈ ఉత్తరాంధ్ర ప్రజల్లో ఉందో దాన్ని నెరవేరుస్తున్న నారా లోకేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో మరి పిఎస్సిఎస్ ఏదైతే మా చీపురుపల్లి నియోజకవర్గం ఉందో యావత్ విజయనగరం జిల్లాలోనే 15 ఉన్న ఏకైక కాన్స్టిట్యున్సీ చీపురుపల్లి కాబట్టి ఇక్కడ మేమందరం కలిసి ఈరోజు ఏ స్టెప్స్ తీసుకుంటే రేపు ఎప్పుడైనా మరి డీసీసీబీకి ఎలక్షన్ జరిగినప్పుడు, పిఎస్సిఎస్లకి ఎలక్షన్ జరిగినప్పుడు మరి చీపురుపల్లి నియోజకవర్గం నుంచే మరి 15కు 15 గెలుచుకొని మరి పార్టీకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు ఇక్కడ మేమందరం సమావేశమై ఈ 14 చైర్మన్లు కూడా దాని మీద ఒక తీర్మానం చేసుకొని ఏ విధంగా ముందుకెళ్తే రేపు పార్టీ మా మీద నమ్మకం పెట్టుకొని ఇచ్చిన ఈ పిఎస్సిఎస్లన్నింటిని కూడా ఎలా గెలిపించుకోవాలి, అలాగే రైతులకి ఏం చేస్తే బాగుంటుంది, లోన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఎలాంటి లోన్స్ అవసరము, ఏంటి రైతు యొక్క సమస్యలు, ఆ రైతులకు ఏ విధంగా మనం కాపాడవచ్చు అనేది ఈరోజు మరి ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోవడానికి సారాంశం అండి. మరొకసారి ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తున్న నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.